హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. మేము చిరంజీవి. ప్రజెంట్లీ ఇప్పుడు ఏపీలో ఎన్నికలు నడుస్తున్నాయి కదా. చాలా జోరుగా ఉంది, చాలా వేడి వేడి అయిన వాతావరణం కనిపిస్తుంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అంటే నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను, నేను ఎవరికి లైక్ ఓటేయమని చెప్పాను నేను. నా జస్ట్ విన్నపం ఏమంటే దయచేసి అందరూ ఓటు వేయండి. ఎందుకంటే ఓటు వచ్చేది ఒకసారి 5 yearsకి ఒకసారి కదా. సో ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఓటు వేసినా కూడా కొందరు బిల్డప్ ఇస్తారు, అంటే నేను నోటాకి వేస్తాను. నోటాకి వేస్తే మీ ఓటే వేస్ట్ అవుతుంది. నోటాకి వేస్తే ఎవరికి వేయనట్టే కదా ఓట్స్. అట్లనే అందుకే చెప్తున్నాను. దయచేసి పార్టిసిపేట్ చేయండి. బిగ్గెస్ట్ డెమోక్రసీ ఫెస్టివల్ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్. 175 అసెంబ్లీ, మళ్ళీ 25 పార్లమెంట్. దయచేసి ఓట్ వేయండి, పార్టిసిపేట్ చేయండి. మీ రైట్ని మీరు ఎక్సర్సైజ్ చేయండి. నేను ఆ రైట్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాను. బీయింగ్ ఏ కర్ణాటక అండ్ బెంగళూరు సిటిజన్, నేను మన phase 1 అయింది కర్ణాటక ఎలక్షన్ ఏప్రిల్ 26. నేను నా ఓట్ని లైక్ వినియోగించుకున్నాను అండ్ నేను నా హక్కుని చెలాయించుకున్నాను. అట్లనే లైక్ ఇప్పుడు మీరు చూస్తే లైక్ 2 phases కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయినాయి. phase 1 అయిపోయింది, phase 2 అయిపోయింది. నేను ఎప్పుడు పోస్ట్ పెడుతూనే ఉంటాను. అంటే నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ బెంగళూరు ఎలక్షన్లో కూడా పెట్టినాను. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే లైక్ బెంగళూరులో అర్బన్ పాపులేషన్ ఎక్కువ కదా, ఓటింగ్ ఎక్కువ అవ్వదు. దయచేసి అందరు రిక్వెస్ట్ నేను చేసి నేను ఒక పోస్ట్ పెడితే, నేను ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ బెంగళూరు ఎలక్షన్ ఓటింగ్ అని. బెంగళూరు పోలీస్ వాళ్ళు కూడా పెట్టినారు అది. అయినా కూడా ఏమంటే వేరే చోట్ల ఎక్కువ వచ్చినా కానీ బెంగళూరులో ఎందుకో మళ్ళీ తక్కువ వచ్చింది ఓటింగ్ పర్సెంటేజ్. 50కే ఆగిపోయింది. అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళం కూడా ఇప్పుడు ఏమైనా వాన్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, మనకేమంటే ఇప్పుడు ఓటు వేస్తేనే మనకు ఒక రైట్ అది, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. కర్ణాటకలో ఏమంటే 1 year ముందు అసెంబ్లీ అవుతుంది, 1 year తర్వాత పార్లమెంట్ అవుతుంది. అట్లా మీరు ఓటు వేయాలి. ఓటు వేస్తేనే మీరు మళ్ళీ మీ ప్రతినిధులు మీరు ఎన్నుకుంటారు కదా, వాళ్ళని మీరు అడగచ్చు. పోయి మీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని మీరు క్వశ్చన్ చేయొచ్చు. థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్, అంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు బెంగళూరు, ఎస్పెషల్లీ బెంగళూరు ఓటింగ్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు వేరియస్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి కదా, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్ అండ్ బెంగళూరు సౌత్, చిక్బళ్ళాపూర్. నాది ఇలాంకి వచ్చేసి చిక్బళ్ళాపూర్. చిక్బళ్ళాపూర్ బాగానే ఉంటుంది ఓటింగ్ పర్సంటేజ్. లిటరలీ థ్యాంక్స్ అందరికీ. అండ్ కర్ణాటకలో కూడా లైక్ మన నార్త్ కర్ణాటక పోలింగ్ చాలా బాగా జరిగింది. మన నార్త్ కర్ణాటక అయింది కదా పోలింగ్. చాలా చాలా బాగా అయింది అండ్ లిటరలీ హ్యాపీ ఫీల్ అయింది. అంటే ఒక 65 మార్క్ అనేది దాటింది మన నార్త్ కర్ణాటకలో. సౌత్ కర్ణాటకలో అన్ని కాన్స్టిట్యూన్సీలు బాగా అయినా కానీ బెంగళూరు ఒకటే అవ్వాలి 50%. బట్ ఆ 50లో కూడా ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్. ఎందుకంటే if something happens, like if Bangalore has some many floods or major metro works need to be done, it has to be speeded up in North Bangalore. Please, once we vote only, we have that right to question our authorities. I think in recent parliament elections, we have 4 constituencies. I think like Bangalore Central, Bangalore North, Bangalore South and Bangalore Rural. 4 are there in Bangalore, and mine Alan comes, it falls under Chikballapur. Literally thanks to all the people, and Karnataka voting has been done and very good percentage we saw in the North Bangalore, North Karnataka election. Let's hope may the best party win, depending upon the people's choice, either BJP, JDS alliance or Congress alliance in Karnataka. And now coming to AP, ఏపీలో ఏమంటే లైక్ మీరు చూస్తే ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు క్యాపిటల్ కానీ, లేదంటే ఒకటి క్యాపిటల్ కానీ, లేదంటే ఇంకొకటి ఏమంటే పోలవరం కానీ, అండ్ స్పెషల్ స్టేటస్ కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, వైజాగ్ రైల్వే జోన్ ప్రైవేటైజేషన్ కానీ. మే ద బెస్ట్ పార్టీ విన్. ఆల్ ది బెస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ. మళ్ళీ కూటమి తరపున కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి ఆల్ ద బెస్ట్. ఎన్డీఏ అలయన్స్ దట్ కంబైన్స్ ఆఫ్ టీడీపీ, బీజేపీ అండ్ జనసేన. అందరికీ ఆల్ ద బెస్ట్. పీపుల్ చాయిస్ ఎవరుంటే వాళ్ళే రావాలి నెక్స్ట్. ఇప్పుడు మీరు చూస్తే లైక్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ చేసినామంటున్నారు. అండ్ నెక్స్ట్ ఆయన 3 capitals ప్లాన్ ఉంది. అండ్ అట్లా ఎన్డీఏ అలయన్స్ వస్తే కూడా వాళ్ళకి ఏమంటే వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్ 2 ప్లాన్స్ ఉన్నాయి. చూస్ చేసుకొని వైజ్గా ఓట్ వేయండి. అండ్ అట్లే లైక్ మీకు ఎవరు, మీ కాన్షియన్స్కి ఎవరు బెస్ట్ అనిపిస్తారో అట్లా చూస్ చేసుకొని వైజ్గా ఓట్ వేయండి. అండ్ అట్లానే పార్లమెంట్ కూడా దయచేసి ఓట్ వేయండి అండ్ ప్లీజ్ పార్టిసిపేట్ చేయండి. అసెంబ్లీ పార్లమెంట్కి అంటే తెలంగాణ కూడా రేపు ఉంది కదా పార్లమెంట్ ఎలక్షన్. ఆల్ ది బెస్ట్ బీఆర్ఎస్ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్, మళ్ళీ కిషన్ రెడ్డి గారు బీజేపీ. అట్లే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారికి, మళ్ళీ
మాధవిలత గారికి లైక్ హైదరాబాద్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో దయచేసి తెలంగాణ వాళ్ళు కూడా మీ ఓటు వినియోగించండి అండ్ దయచేసి పార్టిసిపేట్ చేయండి. సో ఎస్, మై సింపుల్ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఏపీ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ Telangana parliament elections. So yeah, that's it. Please exercise your vote and please don't forget to vote. So please like, share and subscribe to my channel. Jai Hind.